వావ్, క్రిస్పీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ తల్లి వంటలు. ఈరోజు మనం తయారు చేసిపోయేది చకోడీస్. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి చేయడం వల్ల. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. బియ్యపిండి 1 కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఏం చేసుకున్నా కూడా ఆయిల్ పీల్చదు. ఇది మనకి హెల్దీ ఫ్రెండ్స్. సాల్ట్, వాము, 1 స్పూన్ నెయ్యి ఫ్రెండ్స్, ఒక చిన్న టేబుల్ స్పూన్ ఈటింగ్ సోడా. ఫ్రెండ్స్, మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీనిలో మనం సరిపడంత వాటర్ పోసుకుందాం. 1 బౌల్ పిండి తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, 1 బౌల్ వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ని అయితే బాగా మనం మరగనిచ్చుకుందాం. వాటర్ బాగా మరిగిపోయాయి ఫ్రెండ్స్. దీంట్లో మనం నెయ్యి, వాము, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, వాము, నెయ్యి, ఈటింగ్ సోడా. మనం ఈ వాటర్ కింద స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం బియ్యం పిండి వేసుకుందాం. మనం వేడి నీళ్ళల్లో పిండి వేసాం కాబట్టి చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం చల్లారనిచ్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రీడమ్ సన్ఫ్లవర్, ఇప్పుడు దీన్ని మనం మెత్తగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా కలిపి పెట్టుకున్నాను పిండిని. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం ఆయిల్ పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం పోసేసాం కదా, ఈ ఆయిల్ మనం బాగా కాగనివ్వాలి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. నేను బాల్స్ కొన్ని చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చకోడీలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇలా బాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం రాడ్ చేసుకు పెట్టుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత మనము ఇలా చేసి పెట్టేసుకుంటే చకోడీస్ మనకి ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలానే అన్ని చకోడీస్ మనం తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, నాకు చకోడీస్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి, మీరు బయట నుంచి తెచ్చుకునేవి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇంట్లో చేసుకుంటే రేట్ కూడా ఉండదు. మనం మంచి ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి పిల్లలకి కూడా హెల్దీ.
మనం చెకోడీస్ చేసి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. దీంట్లో మనం చెకోడీస్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తం వేసేసుకున్నాం కదా. గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేగనిచ్చుకుందాం. వేగిపోయాయి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలానే మనం మొత్తం పిండిని చకోడీ లాగా చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వావ్ సూపర్గా వచ్చాయి. ఒకటి చిన్నవి చేసుకున్నాను, కొన్ని పెద్దవి చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత సూపర్లీగా అనిపిస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎమ్మిగా అనిపిస్తున్నాయి కదా. కొంచెం పిండితోని ఇన్ని చకోడీలు అయ్యాయో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా క్రంచీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం చకోడీస్ అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి.